హాయ్ అండి. వెల్కమ్ టు ద నిక్చే కుక్ హౌస్. సంక్రాంతి స్పెషల్ అప్పాలండి. సంక్రాంతికి ఏం చేసుకుంటారు? సకినాలు చేసుకుంటారు. మేము కారపూస చేసుకుంటాం. సకినాలు కూడా చేసుకుంటాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే కారపూస అండి. 2 కేజీల వరిపిండి తీసుకోవాలండి. బియ్యపిండి. దాంట్లోకి పావు కిలో శనగపిండి తీసుకోవాలండి. వరిపిండిలో అయితే 1 గ్లాసు సాబుదానా వేసానండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. కొంచెం ఓమ వేసుకోవాలి టీ స్పూన్, కొంచెం వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలి, ఒక పావు కిలో నువ్వులు వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకోవాలండి, హాఫ్ టీ స్పూన్, 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలండి. చాలా బాగుంటాయి ఈ కారపూస అయితే, ఒకసారి ట్రై చేయండి. 3 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి. ఇదైతే మురుకుకి, అదేమో కారపూసకి. నేనైతే కారపూస చూపిస్తున్నాను. ఇలా పొడిపిండిని కలుపుకోవాలండి. ఫస్ట్ కారం ఉప్పు అన్నీ కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఆ పొడిపిండిని కొంచెం టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ పడితే కొంచెం వేసుకోండి. ఇప్పుడైతే వేడి నీళ్ళండి, చాలా వేడి నీళ్ళు పెట్టుకొని మెల్లగా కలుపుకోవాలి. చేత్తో ముడితే వేడిగా ఉంటుంది కదా, స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎంత వేడి ఉంటే అంత క్రిస్పీగా వస్తాయండి ఈ కారపూస అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఏం అప్పాలు చేసుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టుకోండి. చూడండి, ఇలా స్పూన్తో సాఫ్ట్గా కలుపుకోవాలండి. స్పూన్తో కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని చేత్తో చల్లటి నీటితో పోసుకుంటూ ఇలా సాఫ్ట్ డఫ్లా చేసుకోవాలండి. మెత్తగా చేసుకోవాలండి. జంతికల మిషన్లో గట్టిగా ఉంటే జంతికలు కరెక్ట్గా రావు. మనం చేతితో ప్రెస్ చేస్తూ ఉంటే మన చేతులు నొప్పి పెడుతుంటాయి. అందుకే కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలండి. పిండిని వాటర్తో తడుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ప్రెస్ చేస్తూ బాగా చేసుకోవాలండి. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. చూడండి, జంతికల మిషన్లో వేసుకొని ఇలా రౌండ్స్గా వేసుకోవాలండి. నేనైతే కారపూస ఇలా దొడ్డుదైతే వేసుకుంటాం మా ఇంట్లో. చాలా బాగుంటుందండి. సాబుదానా శనగపిండి కంపల్సరీ అండి, వేసుకుంటేనే చాలా బాగుంటుంది. చూడండి కారపూస ఎంత బాగుందో. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చండి. ప్లేట్పై ఆయిల్ రాసుకొని ప్లేట్ మీద చిన్న చిన్న జంతికల్లాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకున్నాను డైరెక్ట్గా నూనెలో. చూడండి, కారపూస చాలా బాగుంటుంది. రెడీ అయింది. ఈ సంక్రాంతికి మీరేం చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, చాలా క్రిస్పీగా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.